ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదెక్కడిది? మీ మీద అనుమానంతోనే మీరు వేసే వెధవేషాల్ని మీకు తెలియకుండా షూట్ చేశాను. నీ చెంప పగలగొట్టడం దౌర్జన్యమని ఏ పోలీసులు చెప్తారో చెప్పమను. చెప్పలేరు. ఎందుకంటే నువ్వెంత వెధవ్వో సాక్ష్యాధారాలతో సహా నా కోడలి విద్య నిరూపించింది కాబట్టి. సార్ అది రే ఆప్రా, ఏంట్రా నువ్వు చెప్పేది? సార్ ఇంకా ఎక్కడే ఉన్నెత్తారా లేదా 2 తగిలించి బండ్లో పడేమంటారా? అక్కర్లేదు, మేమే తీసుకెళ్తాం. పదా తమ్ముడు తమ్ముడు. విద్య, నీ ముందు జాగ్రత్త వల్లే నేను ఈ కేసు నుంచి బయటపడగలిగాను. అమ్మ విద్య, నువ్వు చూపించిన సాక్ష్యం వల్లే ఈ రోజు నేను ప్రశాంతంగా ఉండగలిగానమ్మా. నీ తెలివికి జోహార్లమ్మా. నేను చెప్పానా వాడు జిరాఫీలా ఎత్తు పెరిగాడు గాని బుర్ర వాడ్డని? ఉంటేగా వాడ్డానికి. తన మాటలు విని నేను కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నాను. కలిపితే కలిపావు, ఎక్కడా చెప్పకు. మా అక్కకు అనుమానం వచ్చినప్పుడే నేను జాగ్రత్త పడాల్సింది. ఈ ఇంట్లో ఏ సామాను పోతుందోనని కెమెరా పెడతారనుకున్నాను గాని మొబైల్నే తనకి తగ్గట్టుగా మార్చుకుంది అనంటే బా, మీ అక్క తెలివి మామూలు తెలివి కాదు. మత్తు ప్యాకెట్స్ ని దాచిపెట్టడంలోనే కాదు, మీ అన్నయ్య నిన్ను ఆవేశంలో చంపేస్తానన్నందుకు అటెంప్టింగ్ మర్డర్ కేసులో మనమే ఇరికించామన్న సంగతి కూడా తెలిసిందనుకో. తెలుసు. మా మీద పడే ప్రతి నిందకి, ఈ ఇంటి మీద పడే ప్రతి మాటకి మీకు సంబంధం ఉంటుందని తెలిసినా మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చానో తెలుసా? తెలీదు. ఎందుకు? ఎందుకంటే కొడతా బిడ్డగా నిధి, మాట్లాడుతుంటే కొడతా. నీ మీద పోలీస్ కంప్లైంట్. అరే మళ్ళీ కొడతావు. మళ్ళీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇలా ఇవ్వాలనుకుంటుంది మీ అక్క. అడిగిన ప్రతిదానికి కొట్టడానికి డిసైడ్ అయినట్టుంది. నువ్వు నాకు అసలు తోడబుట్టిందనువేనా? సొంత చెల్లెలు వయ్యుండి ఇలాగే చేస్తావా? తోడి కొడలుగా వచ్చిన తోడేలివే నువ్వు. ఇప్పుడు తను ఏం చేసిందని ఇంత బ్లేమ్ చేస్తున్నావు? నా చీర తీసుకుంది. చీర తీసుకుంటే కూడా తప్పేనా? చీర కోసం వచ్చానని చెప్పి గదిలో మత్తు ప్యాకెట్ పెట్టావు కదా. నువ్వు చూసావా? మీరిలా చేస్తారని తెలిసే గదిలో కూడా కెమెరా పెట్టాను. భార్య భర్తలు కాపురం చేసుకుని గదిలో కూడా కెమెరా పెట్టావా? దెయ్యాలు ఇంట్లోకి చొరబడినప్పుడు
మేము సుఖంగా ఉంటావా? అసలు ఉండనిస్తారా మీరు? అందుకే ఆనందాన్ని వాయిదా వేసుకుని మీ బండారం బయట పెట్టాలనే ఇంట్లో అన్ని చోట్ల కెమెరాలు అరేంజ్ చేసి పెట్టాను. అక్క ఇప్పుడు వీడియో ఎక్కడుంది? ఆ, ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచి, ముఖ్యంగా అత్తయ్యని, శ్రీశైలం బాబాయిని పిలిచి వాళ్ళకి చూపించమంటారా? లేకపోతే పోలీసులకి చూపించి మిమ్మల్ని కూడా జైలుకి పంపించమంటారా? వద్దక్క ప్లీజ్, అలాంటి పని మాత్రం చేయకు. ఆ విఘ్నేష్ మాటలు విని పిచ్చి పని చేశాను. నిధి, పిచ్చి పనులు చేయకుండా ఇంట్లో పనులు చేయొచ్చు కదా? ఆ? నిధి బుద్ధిగా పనిచేస్తుంది కదా, ఆ వీడియో ఇచ్చే వదినా. అబ్బా అబ్బా, నువ్వు నన్ను వదిన అని పిలుస్తున్నావా? నమ్మలేకపోతున్నాను మరిది గారు. అక్క, నీ గౌరవానికి, ఈ ఇంటి మర్యాదకి లోటు రాకుండా చూస్తాను. ఆ వీడియో ఇచ్చేవా? ఇప్పుడే ఇవ్వను. మీరు మారారు అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఇస్తాను. జరగండి. సుబ్బు, ఇప్పుడు ఏం చేయాలి? ఇంటి పని చేసుకో. అక్కా అక్కా, ఏంట్రా, ఏం శ్రీశైలం, ఏంటంత హడావిడి? హడావుడే లేదక్కా, నీకు నమ్మలే నిజం చూపిస్తాను. ఏంటది? చెప్తే నువ్వు నమ్మవు గానీ నీకే చూపిస్తాను. దా ఏంట్రా దా. శ్రీశైలం, ఏంట్రా, ఏంటి నువ్వు? అటు చూడు. శ్రీశైలం, మ్మ్. మన నిధియేనా? నీ చిన్నకోళ్లే, పని మనిషిని నెట్టుకునే స్తోమత మనకి ఎక్కడుందాకా? నిజమే అనుకో, కానీ ఇది నిజమా కళ అనిపిస్తోందిరా. ఇది అక్షరాల నిజం అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.